అంశాలు. మూడో డిస్కం ఏర్పాటు. తెలంగాణ విద్యుత్ రంగంలో సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుండి దీని కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన లక్ష్యం: ప్రస్తుతం ఉన్న ఉత్తర టీజీఎన్-పీడీసీఎల్ మరియు దక్షిణ టీజీఎస్-పీడీసీఎల్ డిస్కంలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడం. పరిధిలోకి వచ్చే కనెక్షన్లు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉచిత విద్యుత్ మరియు సబ్సిడీ కనెక్షన్లు ఈ కొత్త డిస్కం పరిధిలోకి వస్తాయి. వ్యవసాయ కనెక్షన్లు సుమారు 29.05 లక్షలు. ఎత్తిపోతల పథకాలు 489 కనెక్షన్లు. మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కనెక్షన్లు. ఆర్థిక బదిలీ సుమారు 35,982 కోట్ల బకాయిలు, రూపాయలు 4,929 కోట్ల విలువైన ఆస్తులు మరియు రూపాయలు 26,950 కోట్ల జనరేటర్ల బకాయిలు ఈ కొత్త డిస్కంకు బదిలీ కానున్నాయి. ఉద్యోగుల కేటాయింపు సుమారు 2,000 మంది ఉద్యోగులు అవసరమని అంచనా. అయితే ప్రైవేటీకరణ భయంతో ఉద్యోగులు రావడానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం. ప్రస్తుత సవాళ్లు: నియామకాలు ఇంకా సీఎండీ, డైరెక్టర్ల నియామకం పూర్తి కాలేదు. అనుమతులు: విద్యుత్ నియంత్రణా మండలి నుండి తుది అనుమతులు రావలసి ఉంది. గడువు: మార్చి 15 లోపు ప్రక్రియ అంతా పూర్తిచేసి ఏప్రిల్ 1 నుండి ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.